హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఒకే కంపెనీలో ఒకటి కాదు, రెండు కాదు, చాలా రిమోట్ జాబ్స్ ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నాయి. అందులో కొన్ని రోల్స్ ఫుల్ టైం రిమోట్ గా ఉండగా, కొన్ని రోల్స్ లో వేర్వేరు టీంలతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది. సో మీరు ఇంటి నుంచే ఉద్యోగం చేయాలని చూస్తున్నారా? లేదా ఇప్పటికే జాబ్ చేస్తున్నా మంచి అవకాశం కోసం వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో అయితే చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియోలో నేను కేవలం జాబ్ పేర్లు చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు. ఈ రోల్ లో అసలు ఏం చేస్తారు, కంపెనీ అసలు ఎందుకు ఈ రోల్ కి హైరింగ్ చేస్తుంది, మీ రోజువారీ పనులు కూడా ఎలా ఉండవచ్చు, అప్లై చేసే ముందు ఏ విషయాలు తెలుసుకోవాలి, ఇవన్నీ సింపుల్ గా తెలుగులో వివరించబోతున్నాను. సో వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో ఇలాంటి జెన్యున్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్ అప్డేట్స్ మీకు ఉపయోగపడుతున్నాయంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ప్రతిరోజు అధికారిక జాబ్ అప్డేట్స్ ను మీకు అందించే ప్రయత్నం చేస్తుంటాను. సో ఇప్పుడు కూడా ఈ రోజు మనం మాట్లాడుతున్న కంపెనీ పేరు వచ్చేసి ఫ్రెష్ ప్రింట్స్ అండి. ఫ్రెష్ ప్రింట్స్ అనేది ప్రపంచ వ్యాప్తంగా పనిచేసే సంస్థ. ప్రస్తుతం వివిధ భాగాల్లో కొత్త అభ్యర్థుల కోసం హైరింగ్ అయితే జరుగుతుంది. అయితే ప్రతి రోల్ కు వేరు బాధ్యతలు ఉంటాయి. అందుకే అప్లై చేసే ముందు ఆ రోల్ లో నిజంగా ఏం చేయాలో తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. సో ముందుగా ఆర్డర్ ప్రాసెసింగ్ అసోసియేట్ రోల్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రోల్ విన్నప్పుడు ఆర్డర్లు ప్రాసెస్ చేయాలి అనిపిస్తుంది, కానీ ఇందులో చేసే పని అంతకంటే విస్తృతంగా ఉంటుందండి. ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ ఆర్డర్ సరిగ్గా ముందుకు వెళ్ళాలా అంటే చూసే బాధ్యత అనేది ఈ టీంది అన్నమాట. అంటే ఇప్పుడు ఆర్డర్ లో ఉన్న వివరాలు సరిగ్గా ఉన్నాయా, అవసరమైన సమాచారం పూర్తిగా ఉందా, ఎక్కడైనా పొరపాటు ఉందా వంటి విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఆర్డర్ ప్రింటింగ్ కి సంబంధించిన సమాచారం అనేది పూర్తిగా లేకపోతే, లేదా అవసరమైన వివరాలు మిస్ అయితే దాన్ని అలాగే ముందుకు పంపకుండా మనము ఆ సంబంధిత టీంతో కోఆర్డినేట్ చేసి సరిచేయాలి. దీనివల్ల తర్వాత వచ్చే సమస్యలు అనేవి తగ్గుతాయి. సో ఈ రోల్లో ఇంకో ముఖ్యమైన బాధ్యత ఏంటంటే, ఇప్పుడు వేర్వేరు టీంలతో కలిసి పనిచేయడం. అధికారిక జాబ్ వివరాల ప్రకారం ఆర్డర్ సాఫీగా పూర్తవడానికి అవసరమైన టీంలతో సమన్వయం చేస్తారు. అంటే ఒకే వ్యక్తి అన్ని చేయడు, కానీ తన భాగం పని తను పూర్తిగా పూర్తయ్యే వరకు చూసుకోవాలన్నమాట. ఓకేనా అండి? సో ఈ ఉద్యోగంలో వేగం మాత్రమే కాదు, ఖచ్చితత్వం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక చిన్న పొరపాటు కూడా తర్వాత మొత్తం ఆర్డర్ పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే వివరాలను జాగ్రత్తగా చెక్ చేసే అలవాటు ఈ రోల్లో ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ అధికారిక జాబ్ డిస్క్రిప్షన్ లో కూడా టీంలతో సమన్వయం చేయడం, ఆర్డర్ ప్రాసెస్ సజావుగా కొనసాగేందుకు సహాయం చేయడం వంటి బాధ్యతలు ఉన్నాయి. అందుకే మీరు ఈ రోల్ కు అప్లై చేయాలనుకుంటే జాబ్ డిస్క్రిప్షన్ ని పూర్తిగా చదవండి. సో ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. చాలా మంది హౌస్ వైఫ్స్ లేదా కెరియర్ బ్రేక్ తీసుకున్న వాళ్ళు నాకు అనుభవం లేదు అని ముందే వెనక్కి తగ్గిపోతారు. కానీ ముందుగా మీరు చేయాల్సింది ఒక్కటే, అధికారిక జాబ్ వివరాలు చదవండి. మీ స్కిల్స్, మీ అర్హతలు వాటికి దగ్గరగా ఉంటే చాలు, ధైర్యం చేసి అప్లై చేయండి. అప్లై చేయడం మీ చేతిలో ఉంటుంది. ఎంపిక ప్రక్రియను కంపెనీ నిర్ణయిస్తుంది. కాబట్టి భయంతో అవకాశాన్ని అసలు వదులుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? సో క్లియర్ గా అర్థమైందా? సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు రెండో రోల్ గురించి చెప్తాను. ఇది వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అండ్ గ్రోత్ ఆపరేషన్స్ అసోసియేట్. సో ఈ రోల్ పేరు కొంచెం పెద్దగా అనిపించొచ్చు, కానీ సింపుల్ గా చెప్పాలంటే కంపెనీలో ముఖ్యమైన పనులు సజావుగా జరిగేలా సహాయం చేసే రోల్ ఇది. తెలుసా? సో చాలా మంది ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అంటే కేవలం మీటింగ్స్ షెడ్యూల్ చేయడం మాత్రమే అనుకుంటారు. కానీ ఈ రోల్‌లో బాధ్యతలు దానికంటే ఇంకా ఎక్కువగానే ఉంటాయి. సో అధికారిక జాబ్ వివరాల ప్రకారం మనకి ఈ రోల్‌లో గ్రోత్ ఆపరేషన్స్ టీమ్ కి సపోర్ట్ ఇవ్వాలి. అంటే రోజువారీ పనుల ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయా? ఏదైనా పెండింగ్ ఉందా? ఎక్కడైనా ఫాలో అప్ అవసరమా? అనే విషయాలు టీమ్‌తో కలిసి పనిచేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పని ఈ రోజే పూర్తి కావాలి అనుకుందాం. కానీ దానికి అవసరమైన సమాచారం అనేది మరో టీం దగ్గర ఉంది. అలాంటి సమయంలో సంబంధిత టీంతో సమన్వయం చేసి పని ముందుకు వెళ్లేలా చూడడం ఈ రోల్‌లో భాగం కావచ్చు. సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రోల్‌లో ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ పనులు ఉండొచ్చు. అందుకే ఏ పని ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి అనేది ప్రాధాన్యతను గుర్తించడం చాలా ముఖ్యమండి. సో మనకి జాబ్ వివరాల్లోకెళ్తే మనకి కమ్యూనికేషన్, ఇంకా కోఆర్డినేషన్, ఆర్గనైజేషన్ వంటి స్కిల్స్ కి ప్రాధాన్యత ఇస్తారు. అంటే కేవలం ఈ పని మాత్రమే కాదు, టీంతో కలిసి పని చేయగల సామర్థ్యం కూడా అవసరం ఈ రోల్‌కి. సో ఇంకా ఈ రోల్‌లో ఈమెయిల్ కమ్యూనికేషన్, డాక్యుమెంట్ మెయింటైన్ చేయడం, అవసరమైన సమాచారం సేకరించడం, టీంల మధ్య సమన్వయం చేయడం వంటి పనులు రావచ్చు. సో ఇవన్నీ కూడా మనకు అధికారిక బాధ్యతల పరిధిలోనే ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ జరుగుతుందని అనుకుందాం. అందులో మార్కెటింగ్ టీము, ఆపరేషన్స్ టీము, లీడర్‌షిప్ టీము. సో ఈ 3 కలిసి పనిచేస్తున్నాయి. ప్రతి టీము పని సమయానికి పూర్తవుతూ ఉండాలి. ఏదైనా సమాచారం మిస్ అయితే లేదా ఫాలో అప్ ఆలస్యం అయితే మొత్తం పని మనకి అంటే ఆ పని మొత్తం పైన పడుతుంది కదా భారం అనేది. అలాంటి సందర్భాల్లో సమన్వయం, అందరూ సమానంగా ఎవరి పని, ఎవరి టీమ్‌కి సంబంధించిన పని వాళ్ళు కంప్లీట్ చేయాలి.
సో ఈ రోల్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అన్నమాట. ఆ 3 కూడా సమానంగా పని చేయడంలో ఈ పాత్ర పోషిస్తుంది. సో అంటే ఈ ఉద్యోగంలో రోజంతా ఒకే పని ఉండదు. పరిస్థితిని బట్టి వేరు వేరు పనులు రావచ్చు. అందుకే కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి, పనిని క్రమబద్ధంగా నిర్వహించే అలవాటనేది ఉంటే ఈ రోల్‌లో ఉపయోగపడుతుంది. సో నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది నాకు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి అప్లై చేయకూడదు అని అనుకుంటారు. కానీ అలా నిర్ణయించుకునే ముందు అధికారిక ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఒకసారి పూర్తిగా చదవండి. మీ విద్య, మీ అనుభవం, మీ స్కిల్స్ ఆ రోల్‌కి సరిపోతే ధైర్యంగా అప్లై చేయండి. అప్లై చేసే ముందు మీ రెజ్యూమ్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్, ఆర్గనైజేషన్ స్కిల్స్, కోఆర్డినేషన్ స్కిల్స్, సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లేదా గూగుల్ వర్క్ స్పేస్ వంటి సంబంధిత స్కిల్స్ నిజంగా ఉంటే మాత్రమే పేర్కొనండి. లేని స్కిల్స్‌ని చేర్చవద్దు. ఇంటర్వ్యూలో వాటి గురించి అడిగే అవకాశం ఉంటది. అప్పుడు మీరు ఇబ్బంది పడతారు. సో ఇంకొక విషయం గుర్తుంచుకోండి. ఈ ఉద్యోగంలో పరిపూర్ణంగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ నేర్చుకోవాలనే ఆసక్తి, బాధ్యతగా పనిచేసే స్వభావం, టీమ్‌తో కలిసి పనిచేసే మనస్తత్వం చాలా ఉపయోగపడుతుంది. సో నేను ఎందుకు ఇంత క్లియర్‌గా చెప్తున్నానో తెలుసా? చాలా మంది జాబ్ డిస్క్రిప్షన్ చూసి కూడా అర్థం అవ్వట్లేదు. నేను రెజ్యూమ్‌లో ఈ స్కిల్స్ యాడ్ చేయండి అంటే చాలా మంది ఎందుకు ఈ పర్టిక్యులర్ స్కిల్స్‌ని యాడ్ చేయాలి అని అనుకుంటారు కదా! సో నేను అందుకే రోల్ గురించి క్లియర్‌గా చెప్పి రోల్‌కి తగ్గ స్కిల్స్ రెజ్యూమ్‌లో యాడ్ చేయండి అని అన్నప్పుడు మీకు అనిపిస్తుంది. సో ఈ స్కిల్స్ నేను కూడా నేర్చుకుంటే నా రెజ్యూమ్‌లో కూడా ఈ స్కిల్ అనేది వాల్యూని పెంచుతుంది నా రెజ్యూమ్‌కి అని అనిపిస్తుంది కదా! సో అలా బేస్ చేసుకొని నేను క్లియర్‌గా చెప్తున్నాను ఈ వీడియోలో. సో ఇంకా మూడో రోల్ ఇన్‌సైడ్ సేల్స్ అసోసియేట్ అండి. ఇన్‌సైడ్ సేల్స్ అసోసియేట్. సేల్స్ అనే పదం విన్న వెంటనే చాలా మందికి బయట తిరిగి మార్కెటింగ్ చేయాలి, ఇంటింటికి వెళ్ళాలి, లేదా రోజంతా కోల్డ్ కాల్స్ చేయాలి అనే భావన వస్తుంది. కానీ ప్రతి కంపెనీలో సేల్స్ రోల్స్ ఒకేలా ఉండవు. కాబట్టి రోల్ పేరు చూసి ముందు నిర్ణయం తీసుకోకుండా ఫస్ట్ డిస్క్రిప్షన్ పూర్తిగా చదవడం అలవాటు చేసుకోండి. సో ఈ రోల్‌లో మన ప్రధాన లక్ష్యం ఏమిటంటే కంపెనీకి వచ్చే అవకాశాలను సరైన విధంగా హ్యాండిల్ చేయడం, సంబంధిత వ్యక్తులతో సమన్వయం చేయడం, అలాగే మంచి కస్టమర్ అనుభవం అందించడానికి టీమ్‌తో కలిసి పనిచేయడం. సో జాబ్ వివరాల ప్రకారం ఈ రోల్‌లో ఇప్పటికే ఆసక్తి చూపిన లీడ్స్ లేదా అకౌంట్స్ తో పనిచేసే బాధ్యతలు ఉండొచ్చు. అంటే వచ్చిన అవకాశాలను సరైన విధంగా ముందుకు తీసుకెళ్లడం, అవసరమైన సమాచారం ఇవ్వడం, తదుపరి స్టెప్స్ లో సహాయం చేయడం వంటి పనులుంటాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. ఇన్సైడ్ సేల్స్ అంటే కేవలం ఒక ప్రొడక్ట్ అమ్మడం మాత్రమే కాదు. ముందు ఎదుటి వారి అవసరాన్ని అర్థం చేసుకోవాలి. వారికి ఏ సమాచారం కావాలో తెలుసుకోవాలి. ఆ తర్వాత సంబంధిత టీమ్‌తో కలిసి ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళేలా సహాయం చేయాలన్నమాట. ఓకేనా అండి? సో మరి ఈ రోల్‌లో కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యమైన స్కిల్‌గా ఉంటుంది. కమ్యూనికేషన్ అంటే కేవలం ఇంగ్లీష్ బాగా మాట్లాడడం మాత్రమే కాదండి. ఎదుటి వారి మాటను అర్థం చేసుకొని స్పష్టంగా సమాధానం ఇవ్వడం కూడా అందులోని భాగమే. సో అధికారిక జాబ్ డిస్క్రిప్షన్‌లో మనకి రిలేషన్‌షిప్ ఆహ్, బిల్డింగ్, అకౌంటెంట్ మేనేజ్‌మెంట్ ఇంకా గ్రోత్‌కి సపోర్ట్ ఇవ్వడం వంటి బాధ్యతలు కూడా అందులో ఉన్నాయి. అంటే ఒకసారి పరిచయమైన వ్యక్తులతో మంచి ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్ అనేది మనం ఇంకా కొనసాగించడం కూడా ఈ రోల్‌లో భాగమన్నమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి కంపెనీ సేవల గురించి తెలుసుకోవడానికి మనల్ని సంప్రదించడానికి వచ్చారు. వారికి అవసరమైన సమాచారం ఇవ్వడం, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పడం, అవసరమైతే సరైన టీమ్‌తో కనెక్ట్ చేయడం. ఇవి ఇన్‌సైడ్ సేల్స్ టీమ్ బాధ్యతల్లో భాగంగా ఉండొచ్చు. సో ఈ రోల్‌లో పనిచేసే వాళ్ళకి ఒక విషయం చాలా బాగా ఉపయోగపడుతుంది. వినే అలవాటు. ఎందుకంటే ఎదుటివారు అవసరం అర్థం కాకుండా సరైన సహాయం చేయడం అనేది కష్టం కదా! సో, మీరు అప్లై చేసే ముందు డిస్క్రిప్షన్‌లో ఉన్న క్వాలిఫికేషన్స్, స్కిల్స్, ఎక్స్‌పీరియన్స్ సెక్షన్‌ని తప్పకుండా చదవండి. మీ అర్హతలు సరిపోతే మాత్రమే అప్లై చేయండి. సో, నెక్స్ట్ మీ రెజ్యూమ్‌లో స్కిల్స్ రాయండి. కమ్యూనికేషన్, టీమ్ వర్క్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కస్టమర్ ఇంటరాక్షన్ వంటి స్కిల్స్ మీకుంటే వాటిని స్పష్టంగా రాయండి. చాలా మంది నాకు సేల్స్ ఎక్స్‌పీరియన్స్ లేదు అని ముందే వెనక్కి తగ్గిపోతారు. కానీ ప్రతి రోల్‌కి కంపెనీ పెట్టిన అర్హతలే ముఖ్యం. కాబట్టి ముందుగా అధికారిక డిస్క్రిప్షన్ చదివి మీకు సరిపోతే ధైర్యంగా అప్లై చేయండి. సో, అవకాశాన్నయితే కోల్పోవద్దండి. నేను అదొక్కటే చెప్తాను. ఇంకా లాస్ట్ రోల్ హెచ్‌ఆర్ అసోసియేట్. చాలా మంది హెచ్‌ఆర్ అంటే కేవలం ఇంటర్వ్యూలు తీసుకోవడం మాత్రమే అనుకుంటారు. కానీ వాస్తవానికి హెచ్‌ఆర్ టీమ్ పని దానికంటే చాలా విస్తృతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రోల్‌లో ఏంటంటే ప్రధానంగా హియరింగ్ ప్రాసెస్ సజావుగా జరిగేలా టీమ్‌కి సహాయం చేయడం. ఇంకా అభ్యర్థులతో కమ్యూనికేట్ చేయడం, అవసరమైన వివరాలను సేకరించడం, అలాగే రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో కోఆర్డినేషన్ చేయడం వంటి బాధ్యతలు ఉండవచ్చు. సో, మనం జాబ్ డిస్క్రిప్షన్‌లో కూడా హైరింగ్ సంబంధించిన పనుల్లో టీమ్‌తో కలిసి పనిచేయడం, ప్రాసెస్ సపోర్ట్ చేయడం ఇలాంటివి ఉంటాయి మనకి. ఇలాంటి బాధ్యతలుంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుందండి. ఇప్పుడు ఒక అభ్యర్థి ఉద్యోగానికి అప్లై చేశారని అనుకుందాం. తర్వాత ఏమవుతుంది వారి అప్లికేషన్‌ని మనము చెక్ చేయాలి. అవసరమైతే నెక్స్ట్ స్టెప్‌కి పంపించాలి. తర్వాత ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయాలి. సో, అవసరమైన సమాచారాన్ని మనము దానికి తగ్గ టీమ్‌కి అందించాలి. సో, ఇలాంటి పనుల్లో హెచ్ఆర్ టీమ్ పాత్ర ఉంటుంది.
అందుకే ఈ రోల్‌లో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. అందుకే వివరాలను జాగ్రత్తగా నిర్వహించే అలవాటు కూడా ఉపయోగపడుతుంది. సో, ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం. ఈరోజు మనము 4 రోల్స్ గురించి మాట్లాడుకుందాం కదా! కానీ మీరు ఏ రోల్‌కి అప్లై చేయాలనుకున్నా ముందుగా జాబ్ డిస్క్రిప్షన్‌ని పూర్తిగా చదవండి. అక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్స్, రెస్పాన్సిబిలిటీస్, స్కిల్స్ అన్నీ మీకు సరిపోతేనే అప్లై చేయండి. రెజ్యూమ్ పంపించే ముందు ఒకసారి పూర్తిగా చెక్ చేయండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. నిజంగా మీకున్న స్కిల్స్ మాత్రమే రెజ్యూమ్‌లో రాయండి. ఒకవేళ మీకు స్కిల్స్ లేవు అనంటే అవి నేర్చుకొని యాడ్ చేసుకోండి. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీరు నమ్మకంగా చెప్పగలిగే విషయాలను చేర్చండి. ఇంకొక విషయం. చాలా మంది నేను హౌస్ వైఫ్స్‌ని కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగం చేయలేదు. నాకు కాన్ఫిడెన్స్ తక్కువ అని ఆగిపోతారు. మీకు నేను చెప్పేదొక్కటే. ముందుగా జాబ్ వివరాలు చదవండి. ప్రతి వాళ్ళకి ఏదో ఒకటుంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చూసే వాళ్ళకి ఏదో ఒక రీజన్‌తోనే కదా వర్క్ ఫ్రమ్ హోమ్ అప్లై చేసుకుంటున్నారు. సో, ఫస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చూసేవాళ్ళు ముందుగా స్కిల్స్ నేర్చుకోండి. స్కిల్స్ నేర్చుకున్న తర్వాత డిస్క్రిప్షన్ చదివి ఆ స్కిల్స్‌కి తగ్గ జాబ్స్‌ని మీరు సెలెక్ట్ చేసుకొని అప్లై చేయండి. అలాగే రెజ్యూమ్‌లో మీకు కాన్ఫిడెన్స్‌గా మాట్లాడగలిగే విషయాలను మాత్రమే చేర్చండి. సో, ప్రతి అప్లికేషన్‌కి ఒక కొత్త అవకాశం అనేది ఉంటుందండి. సో, ప్రతి ఇంటర్వ్యూ కూడా మనకు ఒక కొత్త అనుభవం ఇస్తుంది. ఒక సో ఇవే కాదండి. చాలా వెరైటీ ఆఫ్ జాబ్స్ ఇక్కడున్నాయి. చూసుకుంటే మీకు మీరు ఏ సైడ్ వెళ్ళాలో ఇక్కడ సేల్స్ సైడా, గ్రోత్ సైడా, ఆపరేషన్ సైడా సో అన్నీ క్లియర్‌గా ఉన్నాయి. మీరు ఒక్కసారి నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌ను ఓపెన్ చేస్తే మనకి ఫ్రెష్ ప్రింట్స్ మెయిన్ వెబ్‌సైట్‌లో ఈ జాబ్ రోల్స్ అన్నీ కనపడతాయి. సో మీకు స్కిల్‌కి తగ్గ జాబ్‌ని సెలెక్ట్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. సో నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయండి. చూడండి ఇక్కడ. సో నేను క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. సో జూనియర్ ఇక్కడ పక్కన రిమోట్ అని ఉంది కదా! సో రిమోట్ అంటే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ అన్ని రోల్స్ ఉన్నాయి. సో గ్రోత్ కానీ, ఇంకా ఆపరేషన్ సైడ్ కానీ, సేల్స్ సైడ్ కానీ సో క్లియర్‌గా కనిపిస్తుంది కదా! సో మీరు కూడా ఒకసారి లింక్ ఓపెన్ చేసి చూడండి ఏవైతే జాబ్స్ ఉన్నాయో అవి మీకు కనిపిస్తాయి. జాబ్ రాకపోయినా ఆ అనుభవం తర్వాతే అవకాశానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఒక్కసారి ప్రయత్నించి విఫలమయ్యానని మళ్ళీ ప్రయత్నించకుండా ఉండకండి. ఈ రోజు చెప్పిన 4 రోల్స్‌లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్‌లో తప్పకుండా చెప్పండి. అలాగే మీరు ఇప్పటికే ఈ కంపెనీకి అప్లై చేసి ఉంటే మీ అనుభవాన్ని కూడా ఇతరులతో పంచుకోండి. అది మరొకరికి ఉపయోగపడవచ్చు. సో, ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం చూస్తున్న మీ ఫ్రెండ్స్, సిస్టర్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ కోసం నంద వాయిస్ అండ్ బ్లాగ్స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. Thank you for watching. All the best.